హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈ రోజు బిట్ ఆఫ్ ది డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పేసి అన్నాడు. స్థిర వ్యయం అని చెప్పేసి అన్నాడమ్మా. ఏంటి స్థిరకి సంబంధించిన వ్యయం? ఆప్షన్ ఏ ఎక్స్పెండిచర్ ఆఫ్ రా మెటీరియల్సా, ఏదైతే మనం చెప్పుకున్నాం ముడి సరుకు ముడి వస్తువులకి సంబంధించిన వ్యయమా, ట్రాఫిక్ ఎక్స్పెండిచరా, ఆప్షన్ సి వచ్చేసి ఎక్స్పెండిచర్ ఆన్ మెషిన్సా, ఆ యొక్క యంత్రాలు యంత్ర పరికరాల మీద చేసే వ్యయమా, లేబర్ వేజెసా, వేతనాలకి సంబంధించిన వ్యయాలా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆల్రెడీ మీకు ఇది ఇంట్రొడక్షన్ క్లాసెస్లోనే మీకు చాలా ఈజీగా ఐడియా ఉండే ఉంటుంది. లైక్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎక్స్పెండిచర్ ఆన్ మెషిన్స్, ఆ యొక్క యంత్రాలు యంత్ర పరికరాలు ఏదైతే వీటినే మనం ఏమంటామా ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పేసి అంటాము. వీటినే మనము ఆ యొక్క స్థిర ఆస్తులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇమ్మూవబుల్ అసెట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకుంటే, ఒక్కసారి మనము వీటిని పర్చేస్ చేస్తే మళ్ళీ దాని ధరలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ వేతనాలు అనేది ఎప్పటికప్పుడు కూడా మనకి డైలీ వేస్ కాబట్టి అవి ఎప్పటికప్పుడు కూడా మారుతూ ఉంటాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రాఫిక్ ఎక్స్పెండిచర్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు కూడా మారుతుంటాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం మూవ్ అవుతుంటాం కాబట్టి పెట్రోలు డీజిల్ వాటికి సంబంధించిన ధరలు అనే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ పోలీస్ కదమ్మా, జనరలైజ్డ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ అని చెప్పేసి అంటాం. ఎక్స్పెండిచర్ ఆఫ్ రా మెటీరియల్స్, ఎస్ జనరల్గా తెలుసుకుంటే ఆ యొక్క ముడి సరుకులు కానీ ముడి వస్తువులు కానీ ఎప్పటికప్పుడు కూడా మార్కెట్లో మనకి ఆ యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఒక్కసారి కొనుగోలు చేసేదే మనకి ఆ యొక్క క్యాపిటల్ గుడ్ అని చెప్పేసి అంటాం, మూలధన వస్తువులు అని చెప్పేసి అంటాం. అదే మనకి మెషిన్, వీటినే మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పేసి అంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ రేట్ ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణానికి సంబంధించి కానీ యంత్రాలు యంత్ర పరికరాలు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చూసుకుంటే మిషన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి ఏ కేటగిరీ కిందకి వస్తుందమ్మా ఫిక్స్డ్ కాస్ట్ కిందకి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఏదైతున్నాయో ఫుల్ లెంత్ బైలింగ్వల్ సెషన్స్ కావాలి అనుకుంటే మనకి అనిల్ నాయర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాకుండా మనకి అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన అప్లికేషన్లో మనకి ఆల్ ఇన్ వన్ కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, సో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సరే ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. టాప్ ఫ్యాకల్టీస్తోని ఇంక్లూడింగ్ ద టెస్ట్ సిరీస్ మీకు మనకి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫర్ మోర్ వీడియోస్ ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.